హాయ్ హలో వెల్కమ్ టు స్టడీ రేస్ ఛానల్. నేను మీ స్వాతి ప్రేమ్ నందికట్టి. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఎస్ఎస్సి సిజిఎల్కి సంబంధించి ఇంగ్లీష్ ప్రిపరేషన్ అనేది మనం ఇలా స్టార్ట్ చేయాలి, ఓకేనా? సో ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలంటే ముందు మనకి ఏం కావాలి, అసలు ఎలాంటివి అడుగుతారు, ఎక్కడి నుంచి బిట్స్ వస్తాయి అనేవి మనకు తెలియాలి. సో అప్పుడే కదా మనం ప్రిపరేషన్ మనం స్టార్ట్ చేసుకోకుండా ఒక ప్రాపర్ స్ట్రాటజీతో. సో మరి మనకి ఎస్ఎస్సి సిజిఎల్లో ఇంగ్లీష్కి సంబంధించి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారు, ఎన్ని మార్క్స్ అడుగుతారు, అదే విధంగా మనం ఎలాంటి కాన్సెప్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. సో ఆ విషయాలన్నీ కూడా ఈ రోజు మనం నేర్చేసుకుందాం. అండ్ దాంతో పాటుగా ఇంకా ఫర్దర్ గా మన ఛానల్లో ఎస్ఎస్సి సిజిఎల్ కి సంబంధించి వీడియోస్ కూడా ఎలాంటివి అప్లోడ్ చేయాలో మీరు కామెంట్ సెషన్ లో నాకు తెలియజేయచ్చు. అంతే అదే విధంగా మీరు ఎస్ఎస్సి సిజిఎల్ కి సంబంధించి కంప్లీట్ ప్లాన్ అయితే మీకు ఇస్తాను. అదేవిధంగా యూట్యూబ్లో ఏ వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నాను అవి కూడా నేను మీకు చెప్తాను. అవి కాకుండా మీరు ఇంకా ఏమన్నా యూట్యూబ్ నుంచి వీడియోస్ కావాలి అనుకుంటే ఎస్ఎస్సి సిజిఎల్కి యూ కెన్ టెల్ మీ, ఓకేనా, త్రూ ద కామెంట్ సెషన్. సో దాని ద్వారా నేను ఇంకా డిఫరెంట్ వీడియోస్ అనేవి చేయడానికి ట్రై చేస్తాను. ఓకే రైట్. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఎస్ఎస్సి సిజిఎల్ ఇంగ్లీష్ సిలబస్ అండి నోటిఫికేషన్ అయితే మనకి వచ్చింది 2025కి సంబంధించి. నోటిఫికేషన్కి సంబంధించిన వీడియో కూడా నేను ఆల్రెడీ చేశాను. చూడకపోతే కనుక ప్లీజ్ ఆ వీడియో కూడా చూసేసేయండి, ఓకేనా? మరి ఇంగ్లీష్కి ఇక్కడ మనకి 25 క్వశ్చన్స్ అండి, 25 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్ అండి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. వావ్, సూపర్ కదా. సో నైస్. మరి రాసేద్దాం. క్వశ్చన్స్ అన్ని ఈజీగా చేసేయచ్చు, పెద్ద విషయం ఏమీ కాదు. సో మరి చేయాలి అంటే ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో ఒకసారి మనం అయితే కనుక ఒక లుక్ వేసేసుకుందాం, ఓకేనా? సరే చూడండి అందరూ కూడా. ఇక్కడ ఫస్ట్ రీడింగ్ కాంప్రహెన్షన్ అండి. ఒక ప్యాసేజ్ ఇస్తారు, ప్యాసేజ్ ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ కూడా ఇస్తారు. క్వశ్చన్స్ కి ఆప్షన్స్ ఉంటాయి మనకి. మనం క్వశ్చన్ చదివి ప్యాసేజ్ రిలేటెడ్ గా ఆప్షన్ ని పికప్ చేసుకోవాలి, ఓకేనా? ఇవి మాక్సిమం మనకి 5 అన్న అడుగుతారు. ఓకే రైట్. చాలా ఈజీ అండి, చాలా ఈజీగా ఈ 5 క్వశ్చన్స్ అయితే మార్క్స్ అనేవి స్కోర్ చేయొచ్చు, ఓకేనా? చాలా సింపుల్ గా స్కోర్ చేయొచ్చు. సో మనం మీకు ఈజీయా కాదా అని మీకు కాన్ఫిడెన్స్ రావడానికి నేను ప్రీవియస్ పేపర్స్ కూడా చేస్తాను, ఓకేనా? దాని ద్వారా మీకు ఏంటంటే ప్రిపరేషన్ అనేది కొంచెం కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది, ఓకేనా? ప్రీవియస్ పేపర్స్ చూసినట్లయితే ఆ ఈజీనెస్ అనేది ఎక్కడెక్కడ ఈజీగా మనం స్కోర్ చేయొచ్చు అని మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, ఓకేనండి? రైట్. నెక్స్ట్ క్లోజ్ టెక్స్ట్ మీద క్వశ్చన్స్ అడుగుతారండి. సో ఫస్ట్ మనం ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తాయో చూద్దాం. వాటికి ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలో తర్వాత మనం నేర్చుకుందాం. ఆ తర్వాత మనం ప్లానింగ్ చూద్దాం, ఓకేనా? రైట్. చూడండి ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, వీడియోని స్కిప్ చేస్తే మిస్ అయిపోతారు అంతే. క్లోజ్ టెక్స్ట్ అండి. క్లోజ్ టెక్స్ట్ లో మనకి ఒక పెద్ద ప్యాసేజ్ ఇచ్చేసి ప్యాసేజ్ కి మధ్యలో బ్లాంక్స్ ఇస్తారండి, ఓకేనా? బ్లాంక్స్ ఇచ్చారు కదా, ఇలాగా బ్లాంక్స్ ఇస్తారు. ప్రతి బ్లాంక్ కి కూడా ఒక 4 ఆప్షన్స్ అనేవి ఇస్తారు. సో మనం ఆ ప్యాసేజ్ చదువుతూ ఆ బ్లాంక్ దగ్గర మనం ఏ ఆప్షన్ అయితే పిక్ అవుతుందో ఆ ఆప్షన్ మనం ప్లేస్ చేసుకోవాలి, ఓకేనా అండి? క్వశ్చన్ ప్యాటర్న్ అయితే కనుక ఆ విధంగా ఉంటుంది. జస్ట్ నేను మీకు క్వశ్చన్ ఎలా ఉంటుందో చెప్తున్నాను. అంటే ఫస్ట్ టైం ఎవరైతే రాస్తున్నారో ఎస్ఎస్సి సిజిఎల్, అలాగే ఫస్ట్ టైం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి క్వశ్చన్స్ అనేవి తెలియవు. ఇప్పటి వరకు మీరు ఏం రాస్తుంటారు, ఇంటర్మీడియట్ లో కానీ డిగ్రీలో కానీ 1 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్ క్వశ్చన్స్, 10 మార్క్స్, 20 మార్క్స్ క్వశ్చన్స్ రాస్తుంటారు. కానీ ఇలాంటివి కొంచెం తెలియని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి నేను క్లియర్ గా క్వశ్చన్ ఎలా ఉంటుందో చెప్తున్నాను, ఓకేనా? అండ్ ఇంటర్ మనకి సెకండ్ ఇయర్ లో యాక్చువల్ గా క్లోజ్ టెక్స్ట్ అనేది ఉంటుంది. సో మీకు అది గుర్తుంటే సేమ్ అలాగే ఉంటుంది ఇది కూడా, ఓకేనా? సో వాటి మీద కూడా క్వశ్చన్స్ అడుగుతారండి, ఓకేనా? నెక్స్ట్ ఎర్రర్ డిటెక్షన్ అండి. ఎర్రర్ అంటే తప్పు, తప్పుని కనిపెట్టాలి. డిటెక్షన్ అంటే కనిపెట్టడం, ఓకేనా? లేదా ఎర్రర్ లొకేషన్స్ అంటారు వీటిని. ఎగ్జామ్ లో రేపు ఒక సెంటెన్స్ ఇస్తారు, సెంటెన్స్ ని పార్ట్స్ కింద డివైడ్ చేస్తారు. ఆ డివైడ్ చేసిన పార్ట్ లో ఏ పార్ట్ లో మిస్టేక్ ఉందో మనం చెప్పాలి. మిస్టేక్ ని చెప్తే సరిపోతుంది, ఓకేనా? దాన్ని కరెక్ట్ చేసి రాయాల్సిన అవసరం మీకు లేదు. జస్ట్ మిస్టేక్ చెప్తే చాలు. ఇక్కడ తప్పు ఉందా, అక్కడ తప్పు ఉందా, లైక్ పార్ట్ ఏ, బి, సియా, డియా, ఎక్కడ తప్పు ఉందో చెప్పాలి, ఓకేనా? సో మిస్టేక్ చెప్పడం అనేది అంత ఈజీ కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరినైనా ఫస్ట్ టైం చూసినప్పుడు వాళ్ళలో మిస్టేక్ ఈజీగా చెప్పగలమా? చెప్పలేం. ఎప్పుడు చెప్పగలం వాళ్ళలో మిస్టేక్? మనం వాళ్ళ గురించి మనకి పూర్తిగా తెలిస్తేనే చెప్పగలం. ఒక వ్యక్తి గురించి మనం పూర్తిగా తెలియకుండా ఏది పడితే అది మాట్లాడడం అస్సలు కరెక్ట్ కాదు కదా. వాళ్ళ గురించి మనకి పూర్తిగా తెలిసినప్పుడు అది కరెక్ట్, అది రాంగ్ అని మనం చెప్పొచ్చు, ఓకేనా? సో ఇక్కడ కూడా అంతేనండి. ఒక సెంటెన్స్ లో మిస్టేక్ చెప్పాలి అన్నా నీకు గ్రామర్ గురించి తెలియాలండి. ఆ సెంటెన్స్ గురించి తెలియాలి. సెంటెన్స్ లో ఉండేది గ్రామర్ అంటే నీకు గ్రామర్ గురించి తెలియాలి. దాని గురించి తెలిసినప్పుడు మాత్రమే నువ్వు సెంటెన్స్ లో తప్పు ఎక్కడ ఉందో చెప్పగలవు, ఓకేనా? సో ఇది గ్రామటికల్ గా
మనకి ఉంటుందండి. సో చూసుకోవాలి ఇది కూడా. నెక్స్ట్ చూడండి సెంటెన్స్ ఇంప్రూవ్‌మెంట్ అండి. సెంటెన్స్ ఇంప్రూవ్‌మెంట్ అంటే ఇది ఎలా ఉంటుందంటే క్వెషన్ ఎగ్జామ్‌లో. సో క్వెషన్స్ ఎలా ఉంటాయో ఒకసారి నేను చెప్తున్నాను చూడండి అవుట్‌లెట్. ఎగ్జామ్‌లో ఒక క్వెషన్ ఇస్తారు. ఆ క్వెషన్‌లో వీళ్ళే ఒక ఒక కొన్ని వర్డ్స్‌ని అండర్‌లైన్ చేస్తారండి. ఆ సెంటెన్స్‌లో కొన్ని వర్డ్స్‌ని అండర్‌లైన్ చేస్తారు. ఆ వర్డ్స్ మేబీ కరెక్ట్ అయ్యి ఉండొచ్చు లేదా రాంగ్ అయ్యి ఉండొచ్చు. ఆ అండర్‌లైన్ చేసిన ఫ్రేజ్‌ని మీరు కింద ఇచ్చిన ఆప్షన్స్‌తో పికప్ చేసుకోవాలి. మేబీ అది రాంగ్ అనుకోండి. కింద ఇచ్చిన ఏదైనా ఆప్షన్స్‌లో కరెక్ట్ ఉంటే దాన్ని మనం రిప్లేస్ చేయాలి. ఏది కరెక్ట్ లేదు అదే కరెక్ట్ అనుకుంటే వాడిచ్చింది నో కరెక్షన్ రిక్వైర్డ్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. అది మనం పిక్ చేసుకోవాలి. ఓకేనా? ఇది కూడా గ్రామర్‌కి సంబంధించిన బిట్టే. ఇక్కడ మనం ఆన్సర్ వాళ్ళు రాంగ్ వాళ్ళే ఇస్తారు. దాన్ని మనం కరెక్ట్ చేయాలి. ఎర్రర్ లొకేషన్స్‌లో అయితే గనక మనం రాంగ్‌ని పికప్ చేసుకోవాలి. ఇక్కడ రాంగ్‌ని మనమే కరెక్ట్ చేయాలి. ఓకేనా? డిఫరెన్స్ అర్థం చేసుకోండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటే సెంటెన్స్ ఇచ్చేస్తారు. సెంటెన్స్‌కి మధ్యలో 1 లేదా 2 బ్లాంక్స్ ఉంటాయి. అది గ్రామర్ మీద బేస్ అయి ఉండొచ్చు. లేదా వొకాబులరీ మీద కూడా బేస్ అయి ఉండొచ్చు. ఓకేనా? సరే చూద్దాం. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అంటే మీ అందరికీ బాగా తెలుసు. పెద్ద పదాన్ని కూడా మనం సింపుల్‌గా చెప్పేయొచ్చనమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనం కొంతమందిని థీయిస్ట్ అంటూ ఉంటాం కదా! హి ఈజ్ ఎ థీయిస్ట్ అంటాం. థీయిస్ట్ అంటే ఏంటి అర్థం? దేవుడిని నమ్మే వాళ్ళని థీయిస్ట్ అంటారు. సో, అలా పెద్ద వాటిని కూడా మనం చిన్నగా లైక్ చెప్పొచ్చనమాట. ఓకే. రైట్. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అండి. సో, ఇడియమ్స్ మీద, ఫ్రేజెస్ మీద వొకాబులరీకి సంబంధించినవి వీటి మీద కూడా క్వెషన్స్ అడుగుతారు ఎగ్జామ్‌లో. అండ్ సినోనిమ్స్, యాంటోనిమ్స్ అండి. సినోనిమ్స్ మీద, యాంటోనిమ్స్ మీనింగ్స్ అండ్ అపోజిట్ వర్డ్స్ మీద కూడా క్వెషన్స్ అడుగుతారు. అండ్ స్పెల్లింగ్ కరెక్షన్స్ అండి. కొన్ని సార్లు స్పెల్లింగ్స్ మీద కూడా క్వెషన్ అనేది రావడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అండ్ యాక్టివ్ వాయిస్ అండ్ పాసివ్ వాయిస్ నరేషన్ అండి. సో, ఇప్పుడు చెప్పుకున్నదంతా కూడా మనం వాళ్ళు అఫీషియల్‌గా ఇచ్చిన సిలబస్ అండి. సో, మనం వాళ్ళ ఎగ్జామ్ పేపర్‌లో వాళ్ళు ఏమడుగుతారో మనకి ఇచ్చిన సిలబస్. ఓకేనా? సో, మనకిప్పుడు ఏ సెషన్‌లో ఎలా ఉంటే మనకు అర్థమైంది. సో, రీడింగ్ కాంప్రిహెన్షన్ ఎలా ఉంటుంది, క్లౌజ్ టెక్స్ట్ ఎలా ఉంటుంది, ఎర్రర్ డిటెక్షన్ ఎలా ఉంటుంది, సెంటెన్స్ ఇంప్రూవ్‌మెంట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, synonyms and antonyms, spelling corrections, active voice and passive voice, narration. సో మరి ఈ కాన్సెప్ట్స్ కి మనం బాగా మార్క్స్ స్కోర్ చేయాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి అనేవి మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా? మరి ఇప్పుడు ఇందులో మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే డివైడ్ చేయబోతున్నామండి. సో ఇచ్చిన కాన్సెప్ట్స్ లో వాడు ఇచ్చిన సిలబస్ లో ఏది గ్రామర్ కి సంబంధించింది, ఏది గ్రామర్ కి సంబంధించిన కాన్సెప్ట్, ఏది వొకాబులరీకి సంబంధించిన కాన్సెప్ట్, ఏది రీడింగ్ స్కిల్స్ కి సంబంధించిన కాన్సెప్ట్ అంటే చదివి చేసేవి ఏంటి, వొకాబులరీతో సంబంధం ఉన్నవి ఏంటి, పక్కాగా గ్రామర్ తెలిస్తేనే చేసే బిట్స్ ఏంటి. సో ఇచ్చిన సిలబస్ లోంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ మూడింటిని కూడా సపరేట్ చేసుకుందాం. సపరేట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం గ్రామర్ ప్రిపరేషన్ అయిన తర్వాత వొకాబులరీ అండ్ నెక్స్ట్ రీడింగ్ స్కిల్స్ ని డెవలప్ చేసుకోవాలి. దానికోసం సెపరేషన్ మనం చేసుకుందాం. ఓకేనా? రైట్. ఇక్కడ చూడండి అందరూ కూడా కంప్లీట్ టాపిక్ వైజ్ లిస్ట్ ఫర్ ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 1 ఇంగ్లీష్ అండి. టాపిక్ వైజ్ అయితే కనుక మీకు ఇచ్చేసాను. ఫస్ట్ చూడండి అందరూ కూడా గ్రామర్ బేస్ అయితే ఏవేవి ఉన్నాయో మనం చూసేద్దాం. అంటే గ్రామర్ ని బేస్ చేసుకొని గ్రామర్ తెలిస్తే ఈ సెషన్స్ మనం ఖచ్చితంగా మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఏ సెషన్స్ అవి చూడండి ఒకసారి ఇక్కడ. సెంటెన్స్ ఇంప్రూవ్‌మెంట్ ఎలా ఉంటుందో చెప్పాను కదా! ఎగ్జామ్‌లో ఒక సెంటెన్స్ ఇస్తారు. సెంటెన్స్‌లో అండర్‌లైన్ చేసిందాన్ని మనం కరెక్ట్‌గా ఇంప్రూవ్ చేసి రాయాలి. అలాగే ఎర్రర్ డిటెక్షన్ అంటే వాళ్ళు మిస్టేక్ మనం ఐడెంటిఫై చేయాలి. ఓకేనా? ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటే దే విల్ గివ్ యూ వన్ సెంటెన్స్. యూ హావ్ టు ఇన్ దట్ సెంటెన్స్ దే మే కన్సిస్ట్ బ్లాంక్. యూ హావ్ టు ఫిల్ ద బ్లాంక్ విత్ ద ప్రాపర్ ఆప్షన్. ఓకేనా? సో మనం ఇలాంటి క్వెషన్స్ ఏది చేయాలన్నా సరే వీ హావ్ టు గెట్ కమాండ్ ఓవర్ ద గ్రామర్ అండి. గ్రామర్ తెలిస్తేనే మనం ఇలాంటి క్వెషన్స్ అనేవి ఈజీగా చేయగలం. సో మరి గ్రామర్ అంటే ఏం నేర్చుకోవాలి మేడం? అన్ని నేర్చుకోవాలి. గ్రామర్‌లో ఉన్న టాపిక్స్ అన్ని మనం నేర్చుకోవాలి. ఏది వదిలడానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మన పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌తో మొదలుపెట్టి సబ్జెక్ట్ వెర్బ్ అగ్రీమెంట్ అండి. సబ్జెక్ట్ వెర్బ్ అగ్రీమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మొత్తం ఇందులో మనకు ఒక 100 రూల్స్ ఉంటాయండి. 100 రూల్స్ ఉంటాయి. టాప్ 100 రూల్స్ కూడా నేను మీకు చెప్పేస్తాను యూట్యూబ్‌లో. 100 రూల్స్ గనక ప్రాపర్‌గా నేర్చుకున్నారు అంటే గనక అసలు బిట్టు పోనే పోదండి. 100 రూల్స్ కూడా మనం పార్ట్స్ కింద చేసుకుందాం రానున్న వీడియోస్‌లో. సో దానికోసం మీకు ఫోన్‌కి ఇప్పటికప్పుడు ప్రతిదీ కూడా నోటిఫికేషన్‌గా రావాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా మీకు వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మీకు యూజ్‌ఫుల్‌గా ఉందంటే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయండి అండ్ చూడండి. ఓకేనా? అండ్ టెన్సెస్ గురించి నేర్చుకోవాలంటే టెన్సెస్ గురించి షార్ట్ కట్‌గా చక్కగా చెప్తాను. ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్, నరేషన్స్ అండ్ వాయిస్ అండి. ఈ టాపిక్స్ అన్నిటి మీద కూడా మనకి గ్రిప్ ఉండాలి. వీటితో పాటుగా మనం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కూడా నేర్చేసుకుందాం. ఎందుకు సేఫ్ సైడ్ పడి ఉంటది అలాగా. ఓకేనా?
సో ఇలా గ్రామర్ టాపిక్స్ మీద మనం నేర్చుకొని వీటి మీద ఎర్రర్ లొకేషన్ బిట్స్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ బిట్స్, ఫుల్ ఇన్ ద బ్లాంక్స్ ఇవన్నీ మనం చేయడం ద్వారా ఎక్కడ కూడా వీటిల్లోంచి మనం మార్క్స్ లూజ్ అవ్వకుండా ఉంటాము. సో ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రామర్ ఈ టాపిక్స్ మీద బాగా కమాండ్ తెచ్చుకోండి. కమాండ్ వచ్చిన తర్వాత మీరు సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, ఎర్రర్ డిటెక్షన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ బిట్స్ ని కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? సో ఒకవేళ మీరు కనుక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఈ గ్రామర్ టాపిక్స్ అన్ని నేర్చుకోవాలి అనుకుంటే కనుక మన స్టడీ రేస్ నుంచి మేము ఆన్లైన్ క్లాసెస్ అనేవి కండక్ట్ చేస్తున్నామండి. సో ఆన్లైన్ క్లాసెస్ మనకి SSCGLకి జస్ట్ 500 రూపీస్కి ఇంగ్లీష్ కంప్లీట్ కోర్స్ అనేది మీకు అందించడం జరుగుతుంది. ఓకేనా? సో దాంతో పాటుగా కొన్ని మోడల్ పేపర్స్ కూడా మీకు మేము ఇస్తాం ప్రాక్టీస్కి, రైట్? సో అందులో మీరు మొత్తం గ్రామర్ అంతా నేర్చుకోవచ్చు. సో ఇంకా ఎవరైనా ఓన్ ప్రిపరేషన్ కనుక చేసుకున్నట్లయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అంతా కూడా రీక్యాప్ చేసుకోండి. రీక్యాప్ చేసుకున్న వెంటనే వీటి మీద ఇండివిజువల్గా బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. బిట్స్ కోసం ప్రాక్టీస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ చూడొచ్చు. అదేవిధంగా టెలిగ్రామ్లో కూడా మీకు పీడిఎఫ్స్ అనేవి చెక్ లిస్ట్ అనేవి పోస్ట్ చేస్తాను. వాటిలో ఉన్న బిట్స్ మీరు చేస్తే సరిపోతుంది. ఓకేనా అండి? సో గ్రామర్ నేర్చుకుంటే ఈ 3 సెషన్స్ అనేవి కవర్ అవుతాయి. ఓకే రైట్? నెక్స్ట్ చూడండి ఇక్కడ ఇప్పుడు వొకాబులరీ బేస్డ్ టాపిక్స్ ఏంటి? ఓకే, గ్రామర్ నేర్చేసుకుంటాం. గ్రామర్ పెద్ద విషయమేమీ కాదు, చక్కగా నేర్చుకోవచ్చు. మరి వొకాబులరీకి ఇలాగా వొకాబులరీలో ఏవేవి అడుగుతారు? వొకాబులరీ అంటే అసలు ఏంటి? వొకాబులరీ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అని అర్థం. పదాలండి, కొన్ని పదాలు మన పదాలు నేర్చుకోవాలి. వర్డ్స్ అండి, ఇది ఒక ఓషన్ లాంటిది. ఎన్ని నేర్చుకున్నా వస్తూనే ఉంటాయి, కానీ నేర్చుకోవాలి. ఓకేనా? సో ఇందులో మనకి సినోనిమ్స్, యాంటోనిమ్స్, మీనింగ్స్, ఆపోజిట్స్ అండి, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. మన సినోనిమ్స్, యాంటోనిమ్స్ అనేవి కొంచెం న్యూస్ పేపర్ వొకాబులరీ అనేది ఎక్కువగా డెవలప్ చేసుకోవడం ద్వారా, అదే విధంగా ప్రీవియస్ పేపర్స్ లో వచ్చిన బిట్స్ ద్వారా, ఓకే, సో ఇలా మనం కొన్ని అవుటర్ గా ప్రాక్టీస్ చేయడం ద్వారా కొంచెం మనకి బిట్ పోకుండా చేసే ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకేనా? ఒకవేళ మీరు చదివింది రాకపోయినా ఎలిమినేషన్ ప్రాసెస్ కి మీరు చదివిని ఉపయోగపడుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మీనింగ్ అది అని తెలిసినప్పుడు వాడు ఇచ్చిన దానికి సెట్ అవ్వకపోతే మనం దాన్ని ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఓకేనా? కాబట్టి మీరు ఒకవేళ మీరు ఓన్ గా చదువుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఏం చేస్తారంటే ప్రీవియస్ పేపర్స్ లో ఉన్న సినోనిమ్స్, యాంటోనిమ్స్ అని కంప్లీట్ చేసుకోండి. ఆ తర్వాత న్యూస్ పేపర్ లో వచ్చే వొకాబులరీని ఎక్కువగా డెవలప్ చేసుకోండి. ఓకేనా? లేకుంటే మన ఛానల్లో మేము వొకాబులరీ కూడా కాండక్ట్ చేస్తాము, అవి చూసినా పర్వాలేదు. లేదంటే టెలిగ్రామ్ ఛానల్లో వర్డ్ ఆఫ్ ద డే అని ఇస్తున్నాను. బట్ రోజుకి ఒక వర్డ్ నేర్చుకుంటే సరిపోదు, చాలా వర్డ్స్ నేర్చుకోవాలి. సో వర్డ్స్ కూడా ఈసారి నుంచి పెంచుతూ ఉంటాను. సో అవి చూసినా మీకు వొకాబులరీ అనేది స్లోగా డెవలప్ అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి ఇక్కడ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అండి. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అనేవి ఎన్నో ఉండవండి, చాలా సింపుల్ గా ఉంటాయి, చక్కగా నేర్చుకోవచ్చు. ఈ రోజుల్లో 10th క్లాస్ వాళ్ళకు కూడా ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అనే వాళ్ళకు కూడా ఇంట్రడ్యూస్ చేశారు. సో ఆ లెవెల్ వరకు మనం నేర్చుకుని దాంతో పాటుగా ప్రీవియస్ పేపర్స్ లోవి, అదే విధంగా ఇంకా ఫర్దర్ గా కొన్ని ఎక్కువగా మనం యూస్ చేసేవి రిపీటెడ్ గా, ఫ్రీక్వెంట్ గా, సో అలాంటివి ఎక్కువ నేర్చుకోవడం వల్ల మనం ఈజీగా ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ లో కూడా మార్క్స్ గెయిన్ చేయొచ్చు. ఈ పీడిఎఫ్ ఒకవేళ ఇవి కనుక మీకు పీడిఎఫ్స్ రూపంలో కావాలి అనుకుంటే కనుక యూ కెన్ కాంటాక్ట్ అస్. ఓకేనా? మేము మీకు వొకాబులరీకి సంబంధించిన ప్రతి పీడిఎఫ్ కూడా మీకు అందిస్తాము. ఓకేనా అండి? అండ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కూడా మనం ప్రిపేర్ అవ్వాలి. స్పెల్లింగ్ టెస్ట్ అండి. స్పెల్లింగ్ టెస్ట్ కి రూల్స్ అయితే మనం లాస్ట్ టైం చెప్పుకుందాం అనుకున్నాము, బట్ కుదరలేదు. బట్ ఈసారి మాత్రం స్పెల్లింగ్స్ రూల్స్ అనేవి ఖచ్చితంగా మీతో నేను షేర్ చేసుకుంటాను, అవి మీకు చాలా హెల్ప్ అవుతాయి. ఓకేనా అండి? నెక్స్ట్ కామన్లీ కన్ఫ్యూజ్డ్ వర్డ్స్ అండి. కొన్ని వర్డ్స్ మనకి కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అందరూ కూడా DAIRY డైరీ, DIARY డైరీ. ఓకేనా? ఈ వర్డ్ అనేది చాలా మందిని ఇప్పుడు కూడా చాలా మంది కన్ఫ్యూజన్. ఈ 2 డైరీస్ లో చూడండి, పలకన ఒకలాగే పలుకుతున్నాం, డైరీ అంటున్నాం, దీన్ని కూడా డైరీ అంటున్నాం, కానీ రాసే విధానం వేరుంది. ఇదేమో AI అన్నాను, ఇదేమో IA అన్నాను. అదే విధంగా మీనింగ్ కూడా వేరుంటుంది. ఒకవేళ దీనికి గనక మీకు మీనింగ్ తెలిసి ఉండుంటే కామెంట్ సెక్షన్ లో నాకు ఖచ్చితంగా తెలపగలరు. నేను క్వశ్చన్ అడుగుతున్నాను చూడండి. సెకండ్ మన ఇందులో మనకి రాసే డైరీ ఏంటో కామెంట్ సెక్షన్ లో టైప్ చేసి చెప్పండి. ఇందులో రాసే డైరీ ఏంటి? ఫస్ట్ వన్నా, సెకండ్ వన్నా? DAIRY డైరీ అంటే రాసే డైరీయా, DIARY అంటే రాసే డైరీ? ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అని చెప్పండి. మీ ఆన్సర్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనా? సో ఇలా చూసారు కొన్ని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం మన వర్డ్స్ అనేవి, అలా అన్నమాట. సో అలా కన్ఫ్యూజన్ లేకుండా ఆ వర్డ్స్ మనం క్లియర్ గా యూస్ చేయాలి. వాళ్ళు రాసే డైరీ అని చెప్పినప్పుడు మనం రాసే డైరీకి సంబంధించిన స్పెల్లింగ్ పిక్ చేసుకోవాలి. ఓకేనా? సో అది ఏంటో మీరు నాకు చెప్పండి, నేను ఆన్సర్ మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే రైట్? సో ఇలా కన్ఫ్యూజ్ అయ్యే వర్డ్స్ మీద కూడా వాళ్ళు అడుగుతారు. సో ఇక్కడ వొకాబులరీకి మనం మార్క్స్ స్కోర్ చేయాలి అంటే సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, స్పెల్లింగ్స్, అదేవిధంగా కామన్లీ కన్ఫ్యూజ్ చేసే కొన్ని వర్డ్స్ ఉంటాయండి,
వాటిని మనమైతే కనుక నేర్చుకోవాలి. వీటి పీడిఎఫ్స్ కనుక మీకు కావాలి అనుకుంటే కనుక యూ కెన్ కాంటాక్ట్ అస్. మీకు నేను పీడిఎఫ్స్ అనేవి సెండ్ చేస్తాను. అవి మీరు చదువుకుంటూ ఉండడం ద్వారా కొంచెం మీరు డెవలప్ చేసుకోవచ్చు. కొంచెం కదండి, చాలా డెవలప్ చేసుకోవచ్చు. ఓకే రైట్, నెక్స్ట్ చూద్దాం. అండ్ గ్రామర్ అయిపోయింది, నెక్స్ట్ వొకాబులరీ కూడా అయిపోయింది. నెక్స్ట్ బేస్డ్ ఆన్ ద రీడింగ్ స్కిల్స్ అండి. అంటే దిస్ సెషన్ టెస్ట్ యువర్ ఎబిలిటీ టు రీడ్ అండ్ అండర్స్టాండ్ ఇంగ్లీష్ అండి. నువ్వు ఎంతవరకు చదవగలుగుతున్నావు, ఎంతవరకు అర్థం చేసుకోగలుగుతున్నావు ఇంగ్లీష్ భాషని అనే దాని మీద టెస్ట్ చేయడానికి ఈ స్కిల్ అనేది యూజ్ అవుతుంది వాళ్ళకి. ఓకేనా? సో దీనికోసం వాళ్ళు రీడింగ్ స్కిల్, రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది అడుగుతారు. అండ్ దాంతో పాటుగా క్లోజ్ టెక్స్ట్ మీద కూడా బిట్స్ అనేవి ఇస్తారు. అండ్ పారా జంబుల్ ఆర్ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ అండి. మీదందరికీ తెలుసు కదా, ఒక సెంటెన్స్ ని ఎలా పడితే అలా ఇచ్చేస్తారు. దాన్ని మనం రీఅరేంజ్ చేయాలి. ఏబిసిడియా, సిబిడియా ఆర్డర్ లో పెట్టాలి, లేదా పీక్యూఆర్ఎస్ మోడల్ అండి. వీటిని జంబ్లింగ్ సెంటెన్సెస్ అని కూడా అంటారు. వాటి మీద కూడా క్వశ్చన్స్ అడుగుతారు. ఓకేనండి? సో ఇలా మనకి గనక సిలబస్ ని మీరు సపరేట్ చేసుకొని ఏ పోర్షన్ కి ఆ పోర్షన్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళారంటే కనుక ఫైనల్ గా ఇక్కడ ఉన్న సిలబస్ అయితే మీరు 100% కంప్లీట్ చేయొచ్చు. ఎప్పుడైతే మీరు సిలబస్ కంప్లీట్ చేశారో ఆటోమేటిక్ గా మీకు మాక్ టెస్ట్లు రాస్తున్నప్పుడు ఇంగ్లీష్ స్కోర్ అనేది ఈజీగా పెరుగుతుంది. ఓకేనా? మనకైతే కనుక ఆగస్ట్ లో ఎగ్జామ్ ఉందండి. సో ఇది జూన్ మంత్ కదా, జూన్ అండ్ జూలై అండి. జూలైలో మీకు టైం ఉంది అండ్ జూన్ లో కూడా టైం ఉంది. ఓకేనా? సో మీరు చక్కగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఈ మంత్ ఎండింగ్ కల్లా మీరు ఇండివిజువల్ టెస్ట్లు అనేవి కంప్లీట్ చేసుకొని జూలై అంతా మంచిగా మాక్ టెస్ట్లు రాసుకుంటూ ఆగస్ట్లో కనుక ఎగ్జామ్స్ అటెంప్ట్ చేశారంటే ఖచ్చితంగా ఉంటుందండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఎవరైనా ఫ్రెష్గా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నట్లయితే కనుక గ్రామర్ దయచేసి చక్కగా నీట్గా నేర్చుకోండి. ఎందుకు అంటే కనుక టైర్ 1 క్వాలిఫై అయిన తర్వాత టైర్ 2కి కూడా మీకు ఇంగ్లీష్ అనేది ఉంటుంది. సో అక్కడైతే కనుక మీకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఇంగ్లీష్లో మంచి స్కోరింగ్ అండి. టైర్ 2లో కనుక మీరు ఇంగ్లీష్ మంచి కమాండ్ ఉన్నట్లయితే కనుక మనకి ఆన్లైన్లో కూడా మనకి కోచింగ్ అనేది స్టార్ట్ చేశాము. సో కాబట్టి జస్ట్ 500 రూపీస్ మీరు జస్ట్ ఒక 30 days 20 daysలో మీకు కోచింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. కోచింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మీకు జాబ్ వచ్చేంత వరకు మీకు ఏ విధమైన హెల్ప్ కావాల్సి వచ్చినా ఇంగ్లీష్ పరంగా మీకు మేము చెప్తాము. స్లిప్స్ ఇవ్వడం కాకుండా ఇంకెలాంటి హెల్ప్ కావాల్సి వచ్చినా సరే, ఏదైనా ఎక్స్ప్లెనేషన్ కావాల్సి వచ్చినా, ఇంకేమైనా పీడిఎఫ్స్ కావాల్సి వచ్చినా, మోడల్ పేపర్స్ కావాల్సి వచ్చినా, గైడ్ లైన్స్ కావాల్సి వచ్చినా, సో ఇంటర్వ్యూస్కి ఏమైనా టెక్నిక్స్ కావాల్సి వచ్చినా అన్నీ కూడా మేము మీకు చెప్పడం జరుగుతుంది. ఓకేనా అండి? సో ఇప్పుడే మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేసుకోండి. అస్సలు ఒక్కరోజు కూడా వేస్ట్ చేయొద్దు. ఆల్ ది బెస్ట్, అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. చాలా బాగా చదువుకోండి, చాలా బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? అండ్ ఇక్కడ మన వీడియోలో మన యూట్యూబ్ ఛానల్స్లో ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తానో నేనైతే చెప్పేస్తున్నాను. సో ఎస్ఎస్సి సిజిఎల్కి సంబంధించి నేను మోడల్ పేపర్స్ అయితే పెడదాం అనుకుంటున్నాను. దాంతో పాటుగా ర్యాపిడ్ రివిజన్స్ మనం ఎస్ఏ కానిస్టేబుల్ మెయిన్స్ కి చేశాం కదా, ఆ ర్యాపిడ్ రివిజన్స్ అనేవి కానిస్టేబుల్ మెయిన్స్ వీడియోస్ చూసిన వాళ్ళు చాలా బాగా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. నాకైతే కనుక చాలా బాగా హెల్ప్ అయిన వాళ్ళందరికీ కూడా నేను ఆ స్టేజ్ అక్కడ కానిస్టేబుల్ అంటే కొంచెం లైట్ గా ఉంటుంది కాబట్టి డెప్త్ ఆ స్టేజ్ లోనే చెప్పాను. ఎస్ఎస్సిలో మనం కొంచెం డెప్త్ అనేది పెంచుకుంటాము. సో అవి వేరు ఇవి వేరు క్లాసెస్ అనేవి. ఓకేనా? అవి చూసాం కదా ఆల్రెడీ, మళ్ళీ ఇక్కడ ఇది చూడాలని అనుకోవద్దు. ఆ డెప్త్ వేరు, ఈ డెప్త్ వేరు, చూడాల్సిందే ఖచ్చితంగా. మీకు ఇంకా చూడడం వల్ల ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా? ర్యాపిడ్ రివిజన్స్ క్లాసెస్తో పాటుగా కొన్ని మోడల్ పేపర్స్ కూడా చెప్తాను. అండ్ వొకాబులరీకి సంబంధించిన కొన్ని వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఓకేనా? సో ఇవి కాకుండా మీకు ఇంకా ఏమన్నా గనక ఎస్ఎస్సి సిజిఎల్కి సంబంధించిన వీడియోస్ కనుక నీడ్ అయ్యి ఉంటే కనుక యూ కెన్ కామెంట్ సెక్షన్లో మీరు అడగచ్చు నన్ను. సో అడిగితే కనుక ఐ విల్ ట్రై టు అప్లోడ్ దట్ కైండ్ ఆఫ్ వీడియోస్ ఆల్సో ఫర్ యూ. ఓకేనా అండి? అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అండ్ ఇంతవరకు చూసారు కాబట్టి మీకు నచ్చితేనే చూస్తుంటారు ఇంతవరకు కూడా. సో నచ్చింది కాబట్టి లైక్ మాత్రం ఒకటి ఇచ్చేసుకోండి. లైక్ కొట్టేస్తే మాకు కూడా హ్యాపీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వీడియో చాలా త్వరగా మీకు అప్లోడ్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఎవ్రీవన్ and all the best for your exams. I hope it will be useful for your preparation. So thank you. Bye bye.